ఉన్నదని నువ్వు తాగుతున్నట్టు ఆనే ఉంది.
परिवेष्टारो मरुतस्याः वसङ्ग्रहे आविष्टितस्य कामप्रिये विद्महे सुवर्णपक्षाय धीमहि विद्महे महासेनाय धीमहि विद्महे चक्रधुण्डाय धीमहि विद्महे चक्षुश्रवणाय धीमहि सर्प प्रचोदयात् బోధనా బలమంత బోధకుడే చూడవేడయా జగతియందు గురుని దాసతో వెతకగా గురుతులయ్యు పుణ్యధామము దాడిము పుణ్యవాస దత్తయవతార మాణిక్య ధన్యతీర్థ గోపాల కృష్ణ భగవాన్ కి జై సద్గురు మాణిక్య బ్రహ్మరాజ్ కి జై సద్గురు మాణిక్య బ్రహ్మరాజ్ కి జై సద్గురు జయ మాణిక్ జయ మాణిక్. చాలా ఈ సంవత్సరం కార్యక్రమం దత్తాత్రేయ స్వామి జయంతిలో ప్రతి సంవత్సరం కూడా కానాకల గ్రామం అందరి సహకారంతో చాలా అద్భుతమైన మాణిక ప్రభు మఠము దత్తాత్రేయ స్వామి జన్మోత్సవం కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. విశేషమైన అంటే ఈ సంవత్సరము మన మాణిక ప్రభు మఠంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయము జీర్ణోద్ధారం కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరము ఈ దేవాలయానికి మఠానికి జీర్ణోద్ధారం చేయాలని మన సమస్త కానాకల గ్రామం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి సహకారంతో ఈ మాణిక ప్రభు మఠానికి జీర్ణోద్ధారం కార్యక్రమం జరుగుతుంది. కావున అందరు భక్తులు కూడా సహకారం చేసేవాళ్ళు దేవాలయానికి ఎలాంటి ఏ రూపమైన సరే సహాయం చేసే భక్తులారలు ఈ మీడియా సమక్షంగా చెప్తున్నాము. అందరూ ఎవరైనా ఏదో ఒక ఉడిక భక్తి ఎవరితో ఎంత సహాయమైనా కూడా చక్కగా మాణిక ప్రభు మఠానికి దత్తాత్రేయ స్వామి ఆలయానికి సహకారం చేయండి. ఈ సంవత్సరము కొత్త నిర్మాణము మఠము చేయాలని అందరూ భక్తులారలు సమస్త తానాకల గ్రామము ప్రజలు కోరుకుంటున్నారు. మీ అందరి సహకారంతో ఈ దేవాలయానికి జీర్ణోద్ధారం మనం చేయాలా. జై మాణిక్ జై మాణిక్ జై మాణిక్. ఏంటంటే సాయిని నడుస్తున్నటువంటి మహాభక్తుడు వారి తరం ఇప్పుడు 5వ తరం నడుస్తున్నది. ఇక్కడ ప్రవాసం వెళ్ళిపోయినట్టున్నారు కానీ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తుల సహకారంతో పక్కింటి వాళ్ళ సహకరించి స్థలాన్ని తీసుకొని బ్రహ్మాండంగా ఇక్కడ నిర్మాణం చేసేసి మఠాన్ని నిర్మాణం చేయడం జరిగింది. జానికు మఠాన్ని నిర్మాణం చేసిన తర్వాత వారు బ్రహ్మాండంగా 7 వారాల భజనలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారి కూడా ఇక్కడ గురువారం నాడు ఇక్కడ ప్రతి గురువారం నాడు 7 వారాల భజన కార్యక్రమాలు వస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా 7 వారాల శనివారం జరుగుతుంది. చాలా విశేషమైనటువంటిది. సంతాన సాఫల్యం కోసం ఎక్కడెక్కడి నుంచో ఎక్కగానే కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చేసి ఎంతో మంది సంతాన సాఫల్యాన్ని పొంది ప్రభు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులు భక్తులు ఇలాంటి కార్యక్రమంలో విశేషమైనటువంటి జనసమూహం వస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ యొక్క మఠ నిర్మాణం కోసము అందరి సహకారాలు కావాల్సిన అవసరం ఉన్నది. జ్ఞానరాజు మాణిప్రభు మహారాజు గారి కూడా కలవడం జరిగింది. వారు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమంలో భాగం పంచుకుందామని చెప్పడం జరిగింది. కాబట్టి ముందు ఈ కార్యక్రమం జరిగేది ఉంది. దానికి అందరూ మీరందరూ కూడా సహకరించాలని ఈ యొక్క మాణికేశ్వరుని దత్తాత్రేయుని వేడుకుంటున్నారు. అనాదిగా ఉన్నటువంటి భక్తుల యొక్క ఆకాంక్షగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ప్రముఖులు గ్రామ ప్రజలు మాణిక
భక్తులందరూ కూడా కలిసి ఈసారి ఈ దేవాలయ జీర్ణోద్ధార కార్యక్రమం సంకల్పించడం జరిగింది. ఇటువంటి లోక కళ్యాణం కోసం చేసేటువంటి కార్యక్రమము ఏ ఒక్కరి వల్లనో సాధ్యమైనటువంటి విషయం కాదు. అందరూ సహకరించి మన యొక్క గ్రామానికి తలమానికము అనేక చాలా చాలా చరిత్ర కలిగినటువంటి దేవాలయము. ఆ యొక్క మాణిక ప్రభు సంస్థానానికి చాలా అనాదిగా అనుసంధానంగా ఉన్నటువంటి ఈ మఠాన్ని జీర్ణోద్ధారణ చేసుకోవడం మన యొక్క పూర్వజన్మ సుకృతం. ఎంతో ధనము ద్రవ్యము ఉన్నప్పటికీ కూడా భగవత్ కార్యానికి అది ఎప్పుడైతే వినియోగించడం జరుగుతుందో అప్పుడు మాత్రమే మన యొక్క ద్రవ్యానికి సఫలమవుతుంది. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని ఆ మాణిక ప్రభు వంట జీర్ణించడానికి మీరందరూ సహకరించాలని, అటువంటి శక్తిని స్వామి ప్రసాదించాలని మనసారా వేడుకుంటూ అందరు భక్తులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మనసు.